ఇలాగా గమనించండి. దేవుడి వాక్యం ఎన్నో అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను రక్షణ చేయ నిమిత్తం ఏర్పరచబడిన రోజులు యాదైన యాగ సమూహము పరిశుద్ధమైన జనములు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉన్న ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. మీరు గమనించారు, ఒకప్పుడు మనము ప్రజగా ఉండక కదా ఉన్నాం, ప్రజగా ఉండకున్నాం. ఇప్పుడు దేవుని ప్రజ దేవుని ప్రజలను అయింది. ఒకప్పుడు దేవుని పిల్లలను కామన్ దేవుని వాక్యం క్రీస్తులో కూడా తన ప్రాణ త్యాగం ద్వారా శిలువ రక్తంలో మనం కొని తన ప్రజలుగా చేసుకున్నాడని అంటున్నాడు. ఒకప్పుడు దేవుని పిల్లలుగా లేదు, ఎవరి పిల్లలుగా ఉన్నాం? సాతాను పిల్లలుగా. దేవునికి స్తోత్రం. సాతానుకి పిల్లలమైపోయాం, ఎడాప్ట్ అయిపోయాం. వాడు మనకు పాపం ఇచ్చి ఆదాము మొదలుకొని సర్వమానవాడిని పాపానికి దాసులుగా చేసి తన పిల్లలుగా మార్చుకున్నాడు. దేవుని పిల్లలమైన మనం దేవుని మాట వెనుక సాతాను మాట విని వాని మాట ప్రకారం చేసి దేవుని పిల్లల స్థితి నుంచి పడిపోయి సాతానుకు బిడ్డలుగా మార్చబడ్డారు. కాబట్టి ఒకప్పుడు మీరు ప్రెజర్ కాదు, నా పిల్లలు కాదు, దాసులుగా మీరు అమ్మబడ్డారు. వాడు కొనుక్కున్నాడు పాపం చేయించి మిమ్మల్ని. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు దేవుని ప్రజ స్తోత్రం చెప్పండి. ఎలా అయ్యారు దేవుని ప్రజగా అంటే ఆయన స్వరత్వం ఇచ్చి కొన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి ఒక మాట, ఇక్కడనే మనం చూద్దాం. పేతురు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాం. 19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం. కొరింథీ పత్రిక అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచనపడిన కదా. క్రీస్తు రక్తము చేత మనం మరలా సాతానుకు బానిసలుగా దాసులుగా సాతాను బిడ్డలుగా మార్చబడిన మనం అంటున్నా రక్తం ఇచ్చి అమూల్యమైన రక్తం కదా, నిర్దోషమైన రక్తం కదా చిందించి మనం మళ్ళా సాతాను చేతిలోంచి ప్రభు అడుగు కొనుక్కున్నాడు కొన్నాడన్నట్టు. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. త్వరగా 6:19. మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంలో దేవుని మహిమపరచు. దేవునికి స్తోత్రం. తెలిసారంట, విలువ పెట్టి మనను చెప్పాలి, జ్ఞానం చెప్పాలి. విలువ పెట్టి మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంలో దేవుని మహిమపరచండి. కాబట్టి ఎలాగా ఆయన కొన్నాడు అంటే మనల్ని దేవుని ఆలయముగా చేశాడు. సాతానుకు నిలయములుగా ఉన్నటువంటి మనలను, సాతానులో మార్పు చెందిన మనలను పాపం చేయించి మనల్ని కోరుకున్నాడు, తన బిడ్డలుగా తీసుకున్నాడు సాతాను. ఇప్పుడైతే అమూల్యమైన రక్తం చేత మనల్ని విమోచించి నిర్దోషంలో నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం చేత మనల్ని ప్రభువారు విమోచించి ఆ రక్తం ఇచ్చి అంటే మనల్ని కొన్నాడంట. కాబట్టి మీరు మీ సొత్తు కాదు,
వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీ దేహాలతో దేవుని మహిమలో ఉంచగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, నీ దేహం నీది కాదు. అర్థమైందా? ఇది వెల పెట్టి విలువ పెట్టి ఆయన కొనుక్కున్నటువంటి ఆలయం నీ దేహం, నీ నా దేహం. ఆయన వెల ఇచ్చి కొన్నటువంటి దేవుని ఆలయంగా చేసుకున్నాడు. కాబట్టి నీ దేహం నీది కాదు, నీవు నీ సొత్తు కాదంటున్నాడు. నీవు దేవుని సొత్తు, దేవుని ఆస్తి అన్నాడు. మరి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి పిల్లరా, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజ అయింది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మీరు కనికరం పొందుకున్నారంటున్నాడు. క్రీస్తు ప్రభు వారి కూడా మనం వృద్ధులు పొందుకున్నామన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియులుగా మళ్ళా 9వ వచనం సాధారణ చదివితే, అయితే ఆయన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాటి గుణాతిశయములను ప్రచురము చేయనిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఎలాగ ఏర్పరచబడినట, ఎలాగ కొన్నాడంట మనల్ని? ఒకటి ఆలయంగా కొన్నాడు, మనం తన సొత్తుగా కొనుక్కున్నాడు. రెండవది, ఎందుకు ఆయన కొనుక్కున్నాడంటే ఎందుకు ఆయన మనల్ని చీకటి నుంచి విమోచించాడు? చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచిన వాడు గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము. ఎలా కొనుక్కున్నాడంటే ఆయన ఏర్పరచబడిన వంశముగా, రాజులని యాజక సమూహముగా, శుద్ధైన ప్రజగా, పరిశుద్ధ జనాంగముగా, ఆయన దేవుని ప్రజగా మనల్ని ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ మనం బ్రతకాలి. చీకటిలోంచి మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు. చీకటి అంటే పాపం, దాస్యం, వ్యాధి, బాధ, కరువు, ఖడ్గం, మరణం, రెండవ మరణం, ఇవన్నీ మనకి చీకటి మీన్స్. ఇవన్నీ సాదృశ్యం. బాధలన్నీ చీకటి పాపానికి సాదృశ్యం, చీకటి దాస్యానికి సాదృశ్యం. స్వతంత్రం లేదు మనిషి. పాపానికి చీకటి సాదృశ్యం, దాస్యత్వానికి సాదృశ్యం, నరకానికి మరణానికి సాదృశ్యం. పిల్లల కాబట్టి చీకటి అంటే చీకటిలో ఏమన్నా కనిపిస్తుందా? చీకటి ఏమైనా కనిపిస్తుందా? ఏమి కనిపించింది? చీకటి ఏం చేయలేవు. రాబోయే దినాలు కూడా భయంకరమైన గాఢాంధకారం కలగబోతుంది. గట్టిగా చీకటి కలగబోతున్నాం. ఈ వెలుగులో మనం మన పనులన్నీ చేసుకుంటున్నాం బ్రతుకుదేరి కోసం. రాబోయే దినాల్లో భయంకరమైన చీకటి అడ్డుకోబోతుంది లోకానికి. ఆ చీకటిలో నువ్వేం చేయలేవు. దేవునికి స్తోత్రం. సింహ చీకటి ప్రక్కన ఉన్న వారు కూడా కనపడండి. నువ్వు అడుగు వేస్తే ఎట్టుకోతావో తెలియనటువంటి సింహ చీకటి కలగబోతుంది లోకానికి. లేదా కాబట్టి వెలుగు ఉండగంటే నీ క్రియలను చక్కపరచుకోబడ్డాడు. దేవునికి స్తోత్రం. నీకు కన్నుకు దృష్టి ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? నీకు దృష్టి ఉన్నప్పుడు దేవుడిని చూసే బాధ్యత ధన్యత సంపాదించుకో. నీకు నోరు ఉన్నప్పుడే, నోరు పడిపోయిన పాటలు పాడగలుగుతావా? దేవుని ప్రకటించగలుగుతావా? ఇంకోటి చేయగలుగుతా మాట్లాడగలుగుతావా? లేదా? కాబట్టి నోరు ఉన్నప్పుడే ఇది మనం దేవుని స్తుతించాలి. నోటిని కాపాడుకోవాలి. తర్వాత నోటి ద్వారా, నాలుగు ద్వారా, పెదవుల ద్వారా దేవుడిని గణపరచాలి, స్తుతించాలి, కొనియాడాలి, ప్రకటించాలి, ప్రార్థించాలి కదా. మంచి వార్త అనేకులు అందించాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి కళ్ళు ఉన్నప్పుడే, కళ్ళు లేనప్పుడు ఏం చేయలేవు కదా. కాబట్టి నోరు ఉన్నప్పుడే, నోరు పడిపోతుంది ఏం చేయలేవు కదా. చేతులు కాళ్ళని బాగున్నప్పుడే దేవుని పని చేయాలి. నువ్వు దేవుని సొత్తు, దేవుని ప్రజలు, నీవు దేవుని బిడ్డగా మార్చబడ్డావు. కాబట్టి పిల్లలు మనం ఏం చేయాలంట? ఆయన గుణాన్ని చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎందుకు పిలిచాడంటే, ఎందుకు రక్తం ఇచ్చాడు, నిన్ను కొన్నాడంటే ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రచురించాలి. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన యొక్క గుణాతిశయములను మనం ప్రచురించాలి, ప్రకటించాలి.
ఏం చెప్పాలంటే చెప్పండి, అది చెప్పండి. ఏం చెప్పాలంటే మనం ఏం చెప్పాలి? ఆయన మనల్ని ఎందుకు కొన్నాడు, ఎందుకు చీకటిలోంచి విమోచించాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు నడిపించాడు, సాతాను చేతుల్లో నరకానికి మరణానికి పాత్రమైన మనల్ని విడిపించి శిక్షను విడిపించి ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఎందుకు కొన్నాడు అంటే, ఒకటి ఇక మీకు అంతా అర్థం కాదు కదా, ప్రభువారి యొక్క మంచి సుగుణాలను అసలు ప్రభువారి గురించి ప్రకటించడం. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు అని ప్రకటించడం. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మంచి గుణాలను సుగుణాలను మనం ప్రకటించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను పొందుకున్నది తన సొత్తైన ప్రజగా, తన ప్రజగా, పరిశుద్ధ జనాంగముగా, రాజులని యాజక సమూహముగా, తన సొత్తైన ప్రజగా, ఆ తర్వాత రాజులని యాజక సమూహముగా, తన ఏర్పరచబడిన వంశముగా దేవుడు నేను కొనుక్కున్నది వాళ్ళ లోపలకు పోవడానికి కాదు, అగాధులకు పోవడానికి కాదు, ఈ సంవత్సరం జీవించడానికి అసలు రక్షించబడినప్పుడుగా, రక్షణ పొందినప్పుడులాగా, బాప్తిస్మం తీసుకున్నప్పుడులాగా, బల్లారాలను తీసుకున్నప్పుడులాగా దేవుడు నిన్ను పొందని ఆయన కోసం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క మంచి సుగుణాలను, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము మనము రాజులని యాజక సమూహముగా చేసుకున్నాడట, సొత్తైన ప్రజగా చేసుకున్నాడట, తన వంశముగా చేసుకున్నాడంట, పరిశుద్ధ జనాంగముగా చేశాడంట. దేని కొరకంటే నువ్వు లోకంలో వెళ్ళడానికి కాదు, లోకాశంలో కొట్టుకొని పోవడానికి కాదు, నువ్వు ప్రభువారి గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, ఆయన మంచి లక్షణాల గురించి, ఆయన గుణాతిశయముల గురించి నువ్వు అనేకులకు చాటాలి, ప్రచురించాలి, ప్రకటించాలి. ఆయన గురించి నువ్వు చెప్పాలి. యేసయ్య యొక్క మంచి ధనాన్ని గురించి నువ్వు అనేకులకు బోధించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనమంట ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. రెండవది కీర్తన గ్రంథం 105 వచ్చిన చూద్దాం. నేను కీర్తనగా చెప్పుకున్నాను. చూడండి, మనకు వచ్చి మనల్ని ఏం చేయమంటున్నాడంటే, ఇందుకొరకు ఆయన ఎన్నుకున్నాడంటే ఆయన యొక్క మంచి గుణాతిశయములను ప్రచురించుడు కొరకు, ప్రకటించుడు కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. రెండవది ఎందుకొరకు ఆయన నిన్ను కొనుక్కున్నాడంటే చూద్దాం. మొదటి వచనంలో మన ఒకసారి చదవమా. 105 మొదటి వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయండి. కొంచెం సేపు అక్కడ ఏమంటున్నాడు? యెహోవాకు మీరు కృతజ్ఞత, ఆయనను రక్షించినందుకు నీ జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ఉంటారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది ఆయన నామమును ప్రకటించాలి. గుణాతిశయములను, మంచి యొక్క లక్షణాలను అందరికీ తెలియజేయాలి. అందుకొరకు నిన్ను తన రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నాడు, తన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు దేవుడు. ఈ ఎడల కనికరం చూపించండి. ఎందుకంటే గుణాతిశయములను ప్రకటించాలి, ప్రచురించాలి. రెండవది ఆయనకు నువ్వు జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే ఆయన నామమును ప్రకటించాలి. స్తోత్రం చెప్పండి. యేసయ్య నామమును ప్రకటించాలి. ఆయన ఆ నామము తప్ప మరొక నామం, ఈ నామమునే మనం రక్షణ పొందాలి అని ప్రకటించాలి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం ఈ నామమును ప్రకటించాలి. ఈ నామమునందే రక్షణ
రక్షణ మరి ఏ నామమునందు రక్షణ లేదని నీవు ఈ నామము ఉన్నతమైన నామము యేసయ్య నామము. అన్ని నామాలు చాలా నామాలు దుర్లభంగా ఉన్నాయి కానీ ఏ నామాన రక్షణ లేదు. యేసుక్రీస్తు నామములోనే రక్షణ. యేసుక్రీస్తు నామము ద్వారానే పరలోకం. యేసుక్రీస్తు ద్వారానే నీకు జీవం. యేసుక్రీస్తు ద్వారానే నిత్యత్వాన్ని అనుభవించగలుగుతావు. ఈ నామము ఉన్నతమైన నామాన్ని ప్రకటించారు. చదవండి. ఎవరి వలన రక్షణ కలుగును కానీ ఈ నామమునే మనకు రక్షణ పొందవలెను కానీ మనుషులలో ఆకాశం కింద మనుషుల ఇవ్వడుగా మరి ఏ నామమున రక్షణ పొందలేమని దేవుడికి స్తోత్రం చెప్పండి. యేసయ్య నామము ఉన్నతమైన నామం అంట. యేసయ్య నామము గొప్ప నామం అంట. యేసయ్య నామము అన్ని నామముల కంటే పైనటువంటి నామం అంట. ఈ నామము ద్వారానే మానవాళికి రక్షణ అంటే పాపాల నుంచి విమోచన, నరకం నుంచి విమోచన, మరణం నుంచి విమోచన, ఈ లోకం నుంచి విమోచన, పరలోక రాజ్యానికి వారసత్వము కలిగించేటువంటి నామమే యేసుక్రీస్తు నామము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నామమును మనం ఏం చేయాలంట? ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఒకటి ఆయన గుణాతిశయములను ప్రచురించడం కొరకు ఆయన పిలుచుకొని రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. రెండవది ఆయన నామమును ప్రకటించాలి. యేసే దేవుడిని ప్రకటించాలి. ఈ నామమునందే బాబు రక్షణ అని నువ్వు ప్రకటించాలి. మరి ఏ నామమున రక్షణ లేదని ప్రకటించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకొరకే నిన్ను కొన్నాడు ఆయన. నెక్స్ట్ మూడవ విషయం ఒకసారి చూద్దామా? 105వ కీర్తనలోనే అది నెక్స్ట్ విషయం ఏంటంటే జనములలో ఆయన కార్యాలను తెలియచేయాలంటే ఏంటి కార్యం? జనంలో ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు చేసిన ఆశ్చర్య కార్యాలను తెలియచేయాలనేప్పుడు నీ జీవితంలో కూడా ఆయన ఉన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా నీ బ్రతుకులో చేస్తున్నటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలను నువ్వేం చేయాలంట? తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. తెలియజేస్తున్నావా? లేదు. ఆయన రక్షించేటువంటి కొన్నాడు కానీ ఏదో ఆచార్యంగా భక్తి చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు కదా ఆయన గుణాతిశయాలు, ఆయన మంచి శుభ్రాలను ప్రచురించాలి, ప్రకటించాలి. ఆ తర్వాత ఆయనకు నీకు జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఈ యేసుక్రీస్తు నామములోనే రక్షణ అని నీవు తెలుసుకోవాలి. ఈ నామమునందే నిత్య జీవమని నీవు తెలుసుకోవాలి. ఈ నామం ద్వారా నరకం నుంచి విమోచనాన్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న ఈ నామమే గొప్ప నామం అని నీవు అనేకులకు చెప్పాలి. అందుకు ఆయన నేను కొన్నాడు. మూడో విషయం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన అద్భుత కార్యాలు ఆది కాలం నుంచి ఎండింగ్ వరకు, ప్రకటన గ్రంథం చివరి వరకు ఆయన చేసిన మహత్ కార్యాలన్నింటినీ, గొప్ప కార్యాలన్నింటినీ నువ్వు ప్రకటించాలి, అనేకులకు తెలియచేయాలి. అర్థమైందా? చెప్పండి. హల్లెలూయా. తెలియజేస్తున్నాను. అసలు ఆయన చేసిన ఒక ఆశ్చర్య కార్యం లేక ఒక జనంలో ఆయన చేసిన గొప్ప కార్యం ఒకటి చెప్పండి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం అంటున్నారు కదా, మీరు ఎవరికి చెప్పలేకపోతున్నారు. కనీసం మన జీవితంలో బైబిల్ గ్రంథంలో మన జీవితంలో ఎన్నో ఉన్నాయి కానీ ఆయన చేసిన ఒక గొప్ప కార్యం చెప్పండి. ఒక కార్యం ఆశ్చర్యంగా ఆయన గురించి పాడి ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ సంభాషణ చేయండి, ఆయన పరిశుద్ధ నామమును అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమున సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకువారు భవనమున వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. వీళ్ళ ఆయన చేసిన ఒక ఆశ్చర్య కార్యం వాడు చెప్పండి. బైబిల్ గ్రంథం ఒక ఆశ్చర్య కార్యం. పుట్టిన మనుషుని గుర్తుపడేటువంటి పుట్టుకుని కలుగించినటువంటి ఆశ్చర్యకరం. దేవునికి స్తోత్రం. ఎన్నో ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా ఆయన ఆశ్చర్యాల గ్రంథం. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల బైబిల్ గ్రంథం. నువ్వు వినాలి, మధ్యలో దాచుకోవాలి,
ఆ కార్యాలు నువ్వు తెలియని వారికి నువ్వు తెలియజేయడానికి నీ కోసం తన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి యేసయ్య కొన్నాడు. లోకంలో తిరగడానికి కాదు, లోకాశలో కొట్టుకొనుకోవడానికి కాదు, నిన్ను కొన్నది, నిన్ను విడిపించింది, విమోచించింది, రక్తం ఇచ్చింది నీ కొరకు. వీళ్ళగా గమనించండి. తర్వాత 4వ విషయం గమనిద్దాం. 92వ కీర్తన 1:4 వచ్చిన త్వరగా ఎందుకు ఆయన మనల్ని విమోచించాడు ఈ విషయాన్ని మనకు అర్థమవుతుంది. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసమును, పదితంతుల స్వరమండలములతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది. దేని గురించి ప్రచురించాలంట? దేవుని మనం స్తుతించాలంట, ఆయన నామమును కీర్తించాలంట, మంచిదంట. ఉదయాన ఆయన కృపను, ప్రతి రాత్రి ఆయన విశ్వాసమును, 10 తంతుల స్వరమండలములతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవాని కార్యములను సంతోషపడుచున్నా, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఈ కార్యములు ఆలోచనతో గంభీరములు. దేవునికి మహిమ కలుగుగాక. వీళ్ళరా గమనించండి. 4వ విషయం ఏంటంటే ఆయన కృపను గురించి ప్రతి రాత్రి ప్రచురించాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కృపల గురించి, ఆయన విశ్వాసత గురించి, నిన్ను విశ్వసించిన విధానాన్ని బట్టి, ఆయన విశ్వాస్యత అంటే నిన్ను నమ్మిన విధానాన్ని బట్టి, నీకోసం ప్రాణం ఇవ్వడానికి, నిన్ను రక్షించడానికి నిన్ను ఆయన నమ్మాడు. ఎందుకోసం? నేను ఇలాగా మిమ్మల్ని విమోచిస్తే వీళ్ళు నా కృపను ధ్యానిస్తారేమో, వీళ్ళు నా కృపను ప్రకటిస్తారేమో, వీళ్ళు నా కృపను ఆ విశ్వాసం గురించి ప్రచురిస్తారేమో అని దేవుడు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని యేసుక్రీస్తులో ఒక శిలువలో ధారపోసి ఈరోజు నేను విమోచించుకుని నా కృపను ధ్యానించుకుంటే దేవునికి స్తోత్రం. ఇటువంటి అర్హత లేని వారికి ఇచ్చినది కృప. నీకు నమ్మి తన ప్రాణం ఇచ్చి నీకు ఆ రోజులని యాదిన సమూహంలో సొంతైన ప్రజగా చేసుకుంటాడు కదా. మీరు ఇంతగా నీకు కొంటే నీవు నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటున్నావు, అంత ప్రేమను కూడా నువ్వు తృణీకరిస్తున్నావు. మనకు 4వ విషయం కృపల గురించి మనం ధ్యానించాలి, కృపల గురించి ప్రచురించాలి, ఆయన విశ్వాసాల గురించి మనం ప్రచురించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వది చూద్దామా? 96వ కీర్తన 2వ వచనం. 96వ కీర్తన 2, 3, 6 వచనాలు. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అనుదినము, డైలీ, డే బై డే ఏం చేయాలంటే ఆయన రక్షణ సువార్తను ఆయన నీకోసం ఏర్పాటు చేసినటువంటి, ఆయన నీకోసం శిలువలో చేసిన సాల్వేషన్, రక్షణ సువార్త, గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్, ఆయన రక్షణ సువార్తను నీవు ప్రచురించాలి. అందులో నేను కొన్నాడు రక్షణ సువార్తను ప్రకటించడం కాదు మనం చేస్తున్నాం కదా. మన సువార్తను ప్రకటిస్తున్నాం, మన రాజ్య సువార్తను ప్రకటిస్తాం, మన సువార్తను ప్రకటిస్తాం. మేము అది మేమట్లా మేము ఇట్లా ఈ గొప్పతనాన్ని చూపించుకుంటున్నారు. కానీ యేసయ్య స్వరక్తం ఇచ్చి కొన్నది, మీరు వెల ఇచ్చి నిన్ను విడిపించి విమోచించింది. మీ బిడ్డ నీవు అనేక కట్ల చేత బంధించబడితే యేసయ్య తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి నిన్ను విమోచించింది. ఆయన రక్షణ సువార్త మానవాడిని ఇచ్చే నరకాన్ని పెడుతుంటారు. మొదటిగా మానవాడిని పాపం చేసి పాపానికి దాసులైపోయి పాపం నుంచి విడుదల పొందలేకపోతున్నారు. రక్షణ సువార్త అంటే పాపం నుంచి విడిపించే దేవుడు యేసుక్రీస్తు. ఎవరైనా విడిపించమన్నారా? నీ పాపం నుంచి నా పాపం నుంచి విడిపించగలిగిన సమర్థులైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏ నామంలో ఈ నామంలోనే రక్షణ. ఈ పాపాల నుంచి విడిపించగలిగిన సమర్థులు ప్రభువైన యేసు ఒక్కరే. నువ్వు స్వార్థ ప్రకటించాలి. పాపం ద్వారా ఏమొస్తుందంట? రోమపత్రికలో పాపము
నిత్య జీవమును ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. పాపము ద్వారా మరణం వస్తుంది. మరణము తప్పించుకోగల మానవుడు ఎవడు? ఏ మనుడు కూడా మరణం తప్పించుకోలేడు. అందరూ పాపం చేసి అందరూ మరణానికి సంప్రాప్తం అవుతుంది. మరణం సంప్రాప్తం అవుతుంది అందరూ. కాబట్టి మనుషుడు దాన్ని లక్ష్య పెట్టలేకపోతున్నాడు. అందరికి మరణం వస్తుంది. మరణం తప్పించుకునే నాదుడు, మరణం తప్పించుకోగలిగిన సమాధానం ఎవరు? మన ప్రభువారు పరమాత్మ మరణాన్ని జయించి తిరిగి లేచేవారు. దేవునికి స్తోత్రం. పాపం తప్పే పాపాల నుంచి విడుదల పొందలేవు. ప్రభువైన యేసే నీ కొరకు రక్తం ఇచ్చి పాపాల నుంచి విమోచించిన వారు. వచ్చినా చూపించాలి, ఇంకా లేట్ అవుతారు. ఆయన మన అపరాధములన్నిటినీ క్షమించి వేసి రక్తం ద్వారా. రెండవది, మరణమును తప్పించగలిగిన వారు మన ప్రభువారు ఒకరు మాత్రమే. మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా 48:20 మాట్లాడుతున్నాడు. మరణము తప్పించగలిగిన వారు ఆయన మాత్రమే. ఎందుకంటే మరణము చేత శిలువలో బంధించి మరణింపజేసి మృత్యువు తిరిగి లేచి మరణము నుండి మరణం భయం నుంచి మనల్ని విమోచించిన వాడు మన ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రం. పాపాల నుంచి, మరణం నుంచి, మూడవది వ్యాధుల నుంచి, బాధల నుంచి విడిపించగలిగిన సమర్థులు ఎవరైనా ఉన్నారంటే ఎవరికి చేతకాదు. ఈ డాక్టర్లు ఉన్నారంటే ఆర్చనే తప్ప స్వస్థత నా చేతిలో లేదు. ఈ దేవుడు నీకు సాయం చేస్తాడు. అక్కడ డబ్బులు తెలిసి వాళ్ళు కొంచెం అయితే చేస్తున్నట్టుగా దేవుడికి స్తోత్రం. రేపు అక్కడ జీతం సాయం కూడా ఇది అక్కడ పరలోకంలో కదా ఆయన దగ్గర తీర్పు నిలబడినప్పుడు జీతంతో సహా మొత్తం వడ్డీతో సహా వసూలు చేస్తాడు ప్రభు. దేవుడికి స్తోత్రం. కనికరం చూపుమని దేవుడితో మానవ దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒకటి, పాపం నుంచి విడిపించగలిగిన సమర్థులు యేసయ్య ప్రకటించాలి. అది రక్షణ వార్త. మరణం నుంచి విడిపించగలిగిన వారు ఎవరు? యేసయ్య ఒక్కడే మరణం నుంచి విడిపించగల సమర్థులని యేసయ్య మరణించి తిరిగి లేచాడు. కాబట్టి మరణం జయించగలిగిన వారిని ప్రకటించాలి. మూడవది, నరకానికి వెళ్తున్న మనం ఉంటాం. నరకానికి పాత్రలు అవుతున్నాం. కాబట్టి నరకం నుంచి ఎవరు తప్పించుకోలేదు. తప్పించగలిగిన సమర్థులు యేసు మాత్రం. నరకం నుంచి అవునా కదా? లూకాసు వార్త మరణం నుంచి, నరకం నుంచి తప్పించగలిగిన వారు యేసయ్య ఒక్కరైనా నీకు లేఖనాల ద్వారా ఒకసారి చూపిస్తారు. 12వ అధ్యాయం 5వ వచనం, 4-5 వచనాలు. నా స్నేహితులారా, మీతో నేను చెప్పేది దేహమును చంపిన తరువాత మీరేమి చేయలేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలను మీకు తెలియచేయదు. ఎవరికి మీరు భయపడరు? భక్తులు తెలియజేస్తాడు. ఎవరికి మీరు భయపడరు. చంపిన తర్వాత దేహమును చంపిన తర్వాత ఎవడున్నాడు? మీరేమీ చేయలేరని వారికి భయపడవద్దు. ఒకవేళ దేహాన్ని చంపుతాడేమో కానీ తర్వాత ఏమి చేయదు. దేవునికి స్తోత్రం. ఎవరు అపవాది, ఎవరు సాతాను, ఎవరు ఈ లోక నరాంతకులు, ఎవరు ఈ లోకంలో జీవించేటువంటి వారు, వాడైతే దేహాన్ని చంపేస్తాడండి. తర్వాత ఏమి చేయదు. స్తోత్రం చెప్పండి. బలవంతుడు నన్ను నేను చంపగలుగుతాడు కానీ తర్వాత చనిపోయిన తర్వాత నేను చేయడు. కాల్ చేస్తాడు, చంపేస్తాడు, ప్రాణం తీస్తాడు, ప్రాణాలు తీస్తాడు కానీ ఆ తర్వాత నేను చేయడు. ఆ తర్వాత చేయగలిగిన సమర్థులు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయినా ఏం చేస్తున్నాడు? ఒకసారి చదవండి. వారికి మీరు భయపడవద్దు కానీ ఎవరికి మీరు భయపడవలేదు మీకు తెలియజేస్తున్నా. చంపిన తర్వాత నరకంలో ఏం చేస్తాడంట? యేసయ్య చంపాలన్నా నేను చంపగలుగుతాను, ఈ పాపాన్ని బ్రతికించగలను. చంపిన తర్వాత కూడా నిన్ను నీ ఆత్మను నరకంలోకి మన గోళ మనకున్న వాళ్ళ గోళ సంస్కృతిలో చెప్పండి. కొంచెం నిద్రపోయే వాళ్ళ తర్వాత ఉన్నారు కానీ ఎప్పుడు ఈ పనులు వీళ్ళ మాస్టర్ మీ పని మీద మా పని
స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసయ్య నిన్ను చంపగలడు, నీ ఆత్మను తీసుకెళ్లి నరకంలోకి తోసేయగలడు. ఇక్కడ నువ్వు దేవుని స్వార్థ విని 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 నీ హృదయాన్ని కట్టుకుంటే రేపేం చేస్తాడంటే నరకంలోకి ఏం చేస్తాడ, చిన్న గేయుడు సారీ తోసేస్తాడంట. మరో అవకాశం లేకుండా నరకంలోకి పోయగలవానికి మీరు భయపడి, ఆయనకి మీరు భయపడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. నరకం నుంచి నరకంలోకి నేను త్రోయగలడు, నరకం నుంచి నిన్ను పడకుండా కాపాడాలి. అది రక్షణ, సాల్వేషన్. ఈ సువార్త అది యేసయ్య ఒక్కరే చేయగలడు. ఎందుకంటే ఆయన లోకానికి వచ్చి తన జీవితంలో పరిశుద్ధంగా జీవించి మన కోసం బ్రతికి మన ఆత్మలని సంపాదించి శిలువ రక్తంలో మనందరూ కొని ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పరలోకంలోకి ఎక్కి వెళ్ళినటువంటి సమర్థులైన వాడు కాబట్టి ఆయనకి అధికారం అంతా తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆయన నరకం నుంచి నిన్ను విమోచించాడు. ఇది రక్షణ సువార్త. చెప్పండి, వ్యక్తి నుంచి విమోచించాడు. ఒకటి పాపాల నుంచి విమోచించాడు, రెండోది పాపం ద్వారా వస్తున్న మరణం నుంచి విమోచించాడు, మూడోది నరకం నుంచి తప్పించిన విమోచించిన మన ప్రభువారు ఆయన సమర్థుడు. కాబట్టి ప్రతి ఏం చేయాలంటే మనం ఉదయాన్న కదా, ప్రతి ఉదయం మనం ఏం చేయాలంట, అనుదినమైన రక్షణ స్వార్థను ప్రచురించాలి. దేవుడికి స్తోత్రం. చేస్తున్నావా, ఖండిస్తున్నావా? అందుకోసం నీకు కొన్నాడంట, అందుకొరకే నీ ఎడల కనికరం చూపించాడంట. ప్రాణం ఇచ్చి నీకు విమోచించాడు. చేస్తున్నావా? చాలా దేవుడు వర్తమానం వారు చెప్పాలి. ఒకటి, ఆయన మనల్ని కొన్నది ఆయన యొక్క మంచి గుణాతిశయాలను ప్రచురించాలి. రెండవది, ఆయన మనల్ని కొన్నది ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి, స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఆయన గొప్ప నామమును, ఈ నామమునందు రక్షణ నీకు ప్రకటించాలని నీకు కొన్నాడు, ప్రచురించాలని నీకు కొన్నాడు. మూడోది, ఆయన చేసిన ఆయన బైబిల్ గ్రంథంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలన్నిటినీ విని నేర్చుకొని మదిలో దాచుకొని తిరిగి వారికి ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రచురించాలని నీకు కొన్నాడు. నాలుగవది, ఆయన కేవలం మంచితనం, ఆయన మంచితనమే, మన నీతి కాదు, మన గొప్పతనం కాదు. ఆయన మంచితనం ద్వారా, ఆయన కృప ద్వారా మనల్ని విమోచించాడు అని ఆయన కృపను మనం ధ్యానించాలి, ఆయన కృపను గురించి గానం చేయాలి, ఆయన కృపను గురించి మనం ప్రచురించాలి. దేవుడికి స్తోత్రం. ఐదవది, ప్రభువునందు పిల్లరా, ఆయన 4వ వచనం మనం గమనించాము. ఆయన ఆశ్చర్య రక్షణ గురించి, రక్షణ సువార్తను మనం ప్రచురించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించిన పిల్ల 6వ వచనం మరొకసారి, 36వ వచనం అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుకుందాం. గమనించండి. 6వ వచనంలో ఘనత ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములరా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. దేవునికి స్తోత్రం. మరొక వచనం, 3వ వచనం కూడా చూద్దాం. 96వ అధ్యాయం 3వ వచనం కూడా జనములలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములను ఆయన ఆశ్చర్యకార్యములను. మహిమ, దేవునికి ఉన్నటువంటి గొప్పతనం, గ్లోరీ ఆఫ్ గాడ్, గ్లోరీ ఆఫ్ జీసస్. ఆయన యొక్క మహిమను గురించి మనమంట అన్యులలో మనము ఆయన మహిమను ప్రచురించాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొప్పతనాన్ని, మహిమ అంటే పిల్లరా ఆయనకున్న మహత్యాన్ని, ఆయన బల సౌందర్యాన్ని, ఇజ్రాయేల్ పిల్లరా 24 పెద్దలంట సింహాసనం మీద వేసే కూర్చుని ఉంటే గొర్రెలు వదిలించబడిన గొర్రెలు కూర్చుని ఉంటేట ఆ పెద్దలందరూ కూడా తల మీద ఉన్నటువంటి ఆ సువర్ణ కిరీటాలు తీసి ఆయన ఎదుట ఆయన పాదం దగ్గర పెట్టేసి అందరూ సాగిలు పడి అంటున్నారట, నీవే మహత్యమును ప్రభావమును ఘనత స్మృతి గంధమైన ప్రభావాలు వందనాలు అని స్తుతిస్తున్నారు. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. పరలోకమందున భూమిలో భూలోకమందున భూమి క్రిందన సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము సర్వము సింహాసనాసీనుడైన స్తోత్రమును గొర్రెపిల్లకు ఘనతయు మహిమయు ప్రభావము కలుగునా చెప్పుటండి అనాథ జీవుల ఆమెను చెప్పుగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేయండి. 4వ అధ్యాయం 10-11 వచనాలు 4-10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనములు ఆసీనులైన వారి ఎదుట సాగిలపడి జీవించుచున్న వానికి నమస్కారం చేయించు. ప్రభువా మా దేవా, ఈ సమస్తమును సృష్టించినవి నీ చిత్తమును బట్టి అవి దాన్ని బట్టి సృష్టింపబడిన కనుక నీవే నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం వందనాలు అని చెప్పచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లలు అంత గొప్పవాడని ఆయన సింహాసనమే మహిమ సింహాసనం అంట. దేవుడి సింహాసనం సభాపర్వతం మీద ఆకాశ మహాకాశాల పైన మహిమ సింహాసనం మీద ఆయన ఆసనుడై ఉంటే ఆయన సింహాసనం చుట్టూ ఆ దేవదూతలందరూ ఉంటారు. కెరూబులు శెరువులు వాళ్ళందరూ కూడా ఉంటారంట. శరాబులకైతే కెరూబులకైతే పిల్లరా ఆ 6 రెక్కలు ఉంటాయంట. ఆ రెక్కలతో 6 రెక్కలతో 2 రెక్కలతో తమ బాడీ కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని పరిశుద్ధులు పరిశుద్ధులని దేవుని యొక్క మహిమను కొనియాడుతూ ఉంటారంట. అంటే పరలోకమంతా కూడా దేవుని మహిమలో ప్రతి నిత్యము కొనియాడబడుతున్నట్టు ప్రభువునా దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమ ఆయనకు మాత్రమే చెందాలంటున్నారు 24 పెద్దలు. అలానే మనం కూడా ఈ లోకంలో నీకున్న ప్రతి స్టేటస్ని బట్టి నీవు గణపరచుకోకూడదు, దేవుడిని గణపరచాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మహత్యాన్ని అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించాలి. ఆయన మహిమను కూడా మనం కొరింథీ పత్రికలో ఒక మాట భక్తులైన పౌలు గారు ఏమంటాడంటే, మీరు భోజనం చేసినా పానం చేసినా ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయటం. 15వ అధ్యాయం కొరింథీ 10 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10:31 మొదటి కొరింథీ 10:31 భోజనం చేసినా పానం చేసినా మీరు ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. నువ్వేం చేశావు? నువ్వు పాటలు పాడినా, ప్రార్థించినా, వాక్యం ప్రకటించినా లేదా నువ్వేం చేసినా దేవుని మహిమ కొరకు అంటే దేవుని మహిమను ప్రచురించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కదా మనం గమనించండి, ఆశ్చర్యకార్యాలను ప్రచురించాలి, ఆయన మహిమను ప్రచురించాలి, ఆయన కృపను ప్రకటించాలి, ఆయన గొప్ప కార్యాలను తెలియజేయాలి, ఆయన నామమును ప్రకటించాలి, ఆయన గుణాతిశయములను అనేకులకు ప్రచురించాలి. అందుకొరకు ఆయన వెలయించి కొన్నాడట. 7వ మాటను చూపించి నేను ముగిస్తాను. ఇంకా నెక్స్ట్ వీక్ బ్రతుకుంటే మనం ప్రభు అవకాశం ఇస్తే, ప్రభు చిత్తమైతే మరలా గుణాతిశయం ప్రభు యొక్క మంచి సుగుణాలు ఏంటో తెలుసుకొని అవి మన దగ్గర ఉన్నాయా లేదా, ఆయన పోలికున్నామా లేదా మనం తెలుసుకుందాం. ఈ యొక్క మాటను చూపిస్తాను. ఎందుకొరకు నేను ఆయన రక్తం ఇచ్చి ఉన్నాడు, మరొక మాటను చూపిస్తాను. 96వ కీర్తన 10వ వచనం నుంచి 11వ వచనం.
రాజ్యం చేస్తున్నాడు. లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన దినములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జిల్లాలో ప్రకటించుడి. యెహోవా వేచేయుచున్నాడు. ఆకాశం సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించును గాక. యెహోవా వేచేయుచున్నాడు. సమయం చాలా సమయం అవుతుంది. చదువమ్మా, మరలా చదువు. యెహోవా వేచేయుచున్నాడు. ఆకాశం సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించును గాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించును గాక, వనవృక్షములన్నీ ఉత్సాహమై చేయును గాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునంతా విశ్వాసమును బట్టి ఆయన తీర్పు తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. గమనించండి ప్రియులారా, పరిశుద్ధానందమును ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వ పూజనులారా ఆయన సన్నిధిని వణకండి. స్తోత్రం. ఏమంటున్నాడు? సర్వ పూజనులారా, మన ఒక్కలేనా? సర్వ మానవాళిని దేవుడు అంటాడు. సర్వ భూలోకంలో ఉన్న సర్వ పూజనులారా, భూమి మీద నివసిస్తున్న వారారా, సర్వలోక నివాసులారా, మీరందరూ ఆయన సన్నిధిని ఏమన్నాడు? వణకండి. ఏం చేయాలంటే ఏమన్నది? ఆ కొంతమంది దేవుని దగ్గర వణుకుతూ ఉంటారు, పైన ఖండిస్తూ ఉంటారు. ఆయన ఉన్నాడని దేవుని సన్నిధిలో భయపడుతూ వణుకుతూ కూర్చోలేదు, చూడలేదు, మీ ప్రవర్తన, మీ ఆలోచన కదా. ఇది దేవుని సన్నిధి, దేవుని దగ్గర దేవునికి స్తోత్రం. నీ భర్త అది కోపిస్తూ భయంకరపడుతుంది. ఆయన దగ్గర నువ్వు కొంతమంది ఇప్పుడు మీరే పంపిస్తారు. ఆడవాళ్ళు పాతకాలంలో డబ్బొస్తుంటే భయపడేవాడు, ఎదుగుతూ ఉండేవాడు కదా. కాబట్టి ఒక కోపిస్తే భర్త అయితే బాగా తాగుబోతు భర్త వచ్చినప్పుడు ఆ పిల్లలు కానీ ఆ భార్య కానీ వణికిపోతాం. దేవునికి స్తోత్రం. భయపడిపోతా ఉంటారు. కాబట్టి ఒక మనిషికి భయపడుతుంటే వీళ్ళరా సర్వలోకాన్ని కలుగజేసిన వాడు, సర్వలోకాన్ని రాజ్యం చేసి పరిపాలిస్తున్నటువంటి దేవాది దేవునికి నీకు అన్ని కార్యములు జరిగించిన దేవునికి నువ్వు భయపడవా? పోషణ, సమస్త జ్ఞానాధారం, క్షేమాధారం, ఆహారం, అన్నవస్త్రములు, గాలి వెలుతురు నీరు, నీకోసం సమస్తాన్ని సృష్టించి నీకు సమస్తాన్ని పోషిస్తున్నటువంటి దేవునికి నువ్వు భయపడవా? ఆయన రాజ్యం చేస్తున్నాడు. దేవుడు లేకుండా ఆయన వస్తున్నాడు. నీకు గమనించండి. ఎందుకు నువ్వు వడకాలంటే భూలోకానికి తీర్పించడానికి ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన వస్తున్నాడు. ఎందుకు ఆయన వస్తున్నాడంట? కాబట్టి వెయిట్ చేస్తున్నాడు. ఆకాశమా సంతోషించును, భూమి ఆనందించును, సముద్రమా దాని సంపూర్ణంగా ఘోషించును, పొలము దాని అమ్మని కదా, పొలము దాని అమ్మని సర్వము యెహోవా సన్నిధిని ప్రహర్షిస్తున్నాయి. అవన్నంట సంతోషిస్తా ఉన్నాయంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకాశం సంతోషిస్తుందంట. సంతోషించమంటాడు. నేను వస్తున్నాను భూలోకానికి తీర్పు తీర్చడానికి. మాట విని వెళ్ళు, తీర్పు చేయడానికి వస్తున్నాడు. ఆకాశమా నువ్వు సంతోషించు, భూమి నువ్వు ఆనందించు. ఇంకేమంటాడు ఇక్కడ? సముద్రము దాని సంపూర్ణంగా పోషిస్తూ ఉంటుంది, ఇంకా అంతా సంతోషిస్తూ ఉంటుంది అంటాం. పొలము దాని సర్వము యెహోవా సన్నిధిని ప్రహర్షిస్తుంటాయి. సంతోషంతో ప్రహర్షిస్తాయి, ఇంకా సంతోషం. వినండి, వనవృక్షములన్నీ యెహోవా ఉత్సాహధ్వని చేయుగాక. కాబట్టి ఆయన వస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ సంతోషించమంటున్నాడు. సంతోషించండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఎందుకంటే భూజనులకు తీర్పు తీర్చుటకై. ఎందుకోసం అంటున్నా చెప్పడానికి? ఎందుకోసం అంట? ఆయన ఎందుకోసం ఏం చేస్తున్నాడు? ఎందుకోసం వస్తున్నాడు? భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వెయిట్ చేస్తున్నాడు. వస్తున్నాడు.
ఇదిగో ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. తండ్రి వెళ్ళమంటే యేసయ్య లోకానికి వస్తాడు. ఆయన వచ్చాడంటే ఇలాగా ఏమి ఉండదు. ఆయన మధ్యాకాశంలో ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు. కాబట్టి ఆయన వస్తున్నాడు భూలోకానికి వస్తున్నాడు కాబట్టి పిల్లగా అంటున్నాడు. ఎందుకోసం వస్తున్నాడ? తీర్పు తీర్చుటమై ఉంటున్నాడంట. న్యాయానికి లోకమునకు విశ్వాసం తీర్పు తీర్చు. కాబట్టి పిల్లల మాట ఇంకో భూమికి తీర్పు ఉన్నదని మనం ప్రకటించారు. ప్రభు రానే ఉన్నాడని నేను ప్రకటించాను. అందుకోసమే నీ కోసం దాన్ని ప్రార్థించుకున్నాడు. సొత్తైన ప్రజగా తెలుసుకున్నాడు. రాజులని యాజక సమూహంలో తెలుసుకున్నాడు. ఇంత ప్రాణించి ఇంత బలంతో నీ మీద అప్పచెప్తే మనం మాత్రం ఎముక నేర్పినట్టుగా మౌనంగా దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి గుణాది సేవలు ప్రచురించడానికి ఆయన నేను చీకటిలో చూపించాడు. రెండవ దిన ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి యేసయ్య నిన్ను పిలిచాడు. నీకు ఆశీర్వాదమే, నిన్ను పిలిచిన ఆయనకు ఆశీర్వాదమే. నీ ద్వారా అన్నప్పుడు కూడా ఆశీర్వాదం అందించడానికి నిన్ను చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నేను పిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ దేవుడి మీద కుమారుని సహవాసానికి నేను పిలిచాడు. నాలుగవది నీవు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఆ పరిశుద్ధత అనేకులను అందించడానికి నేను పిలిచాడు. దేవుడు పిలిచాడు కదా మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎలా ఏర్పరచాలంటే రావాల్సిన యాజక సమూహంగా ఏర్పరిచేస్తాడు. అలా ఏర్పరిచి ఇక్కడ మన మీదకి మనం రక్షించి మనకు పనిని చేతులు పెడుతున్నాడు. ఆయన బాధ్యతని ఇస్తా ఉన్నాడు. యజమానుడు తన ఊరు ప్రయాణానికి తన సేవకుడు పిలిచాడు. తలాంతులు ఇచ్చాడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. దాన్ని చెప్పాడు నేను మళ్ళా వస్తాను కాబట్టి ఊరు ప్రయాణం వెళ్తున్నాను కాబట్టి ఇవి తీసుకొని మీరు వ్యాపారం చేయండి, మీరు బ్రతకండి, నాకు ఆదాయం ఇవ్వండి అని చెప్పేసి ఆయన 5 తలాంతులు తీసుకున్న అతను ఏం చేశాడట? ఈ 5 తలాంతులు తీసుకొని వ్యాపారం చేసి మన 5 తలాంతులు సంపాదించి 5 దానాలు సంపాదించాడు. దేనాలు తలాంతులు ఏవైనా ఉంటాయి కాబట్టి 5 దేనాలు తీసుకున్న అతను ఏం చేశాడంటే వ్యాపారం చేసి మన 5 సంపాదించాడు. 2 తీసుకున్నప్పుడు మనం 2 సంపాదించుకున్నాం. 1 తలాంతు తీసుకు 1 దేనాలు తీసుకున్న ఈ యజమానుడు కఠినుడు. ఇతను నా దగ్గర పోగొట్టిన మనం నా దగ్గర వడ్డీతో సహా వసూలు చేస్తాడనే ఉద్దేశం లేక ఈ తలాంతు తీసుకెళ్ళి ఈ నాణ్యాన్ని తీసుకెళ్ళి భూములు వేసి దాచిపెట్టి దాచిపెట్టి ఒక దినాన్ని అతను యజమానుడు వచ్చాడు. తర్వాత సేవకులను పిలిచి నీకు ఇచ్చాను కదా 5 తలాంతులు ఏం చేసావు? 5 నాణ్యాల నుంచి నీకేం చేసావు అంటే జనాలు ఏం చేసావు? అయ్యా నీకు ఇచ్చిన దాంట్లో వ్యాపారం చేసి మన 5 తలాంతులు సంపాదించాను, ఇవో నీకు ఇచ్చినటువంటి 10 తలాంతులు అని చెప్పేసి ఆయన చేతులు పెడుతుంటే బడా నమ్మకమైన మంచి దాసుడా స్తోత్రం మెచ్చుకున్నాడు. దాన్ని నా దేవుడు నా యజమానుడు నాకు ఇచ్చాడని దాన్ని త్యాగం చేశాడు. మరి కొంచెం సంపాదించాడు. తన యజమానుడికి నమ్మకంగా ఉండి 10 తీసుకెళ్ళి 10 దినాలు తీసుకెళ్ళి తన చేతిలో పెట్టాడు. అప్పుడు యజమానుడు మెచ్చుకున్నాడు. 2 తలాంతులు గల వాడిని పిలిచాడు. అతను వచ్చాడు. అయ్యా నీవు ఇచ్చినటువంటి 2 తలాంతులతో మరి 2 సంపాదించాయా అని చెప్పేసి అతను కూడా యజమానుడు ఇచ్చాడు. అతను అప్పుడు అన్నాడు కూడా నమ్మకమైన మనిషి దాసుడా అని అతను కూడా మెచ్చుకున్నాడు యజమానుడు. 1 తలాంతు తీసుకున్న అతను వచ్చాడు. అయ్యా నీవు ఇచ్చావు, నువ్వు కఠినమని నాకు తెలుసు, కానీ ఒకవేళ నేను వ్యాపారం చేస్తే ఈ రూపాయి కూడా పోగొట్టుకుంటానేమో, ఒకవేళ నువ్వు ఆ రూపాయి పోతే మళ్ళీ నాకు రోడ్డు కట్టుకుంటామని నేను భయపడి ఇదిగో నేను దాచిపెట్టాను, నీ రూపాయలు తీసుకోమని చెప్పేసి ఆ యజమాని తనప్పుడు చెడ్డ దాసుడా దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెడ్డ దాసుడా అన్నాడు అని ఆ యజమాని అంటున్నాడు. ఈ
దుబాయ్ తీసుకెళ్ళి షావుకారు దగ్గర పెట్టిన నాకు వడ్డీతో సహా తీసుకునేవాడు. చక్రదాసుడు ఇది నా దేశం అని చెప్పేసి ఇతను కట్టి కదా చెరసాలలో దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతని దగ్గర ఉన్న తలాంతులు తీసుకొని 10 తలాంతులు కలవానికి వచ్చి దేవునికి స్తోత్రం. అలానే ప్రభుత్వం కదా ఇది నా ప్రభు యేసుక్రీస్తు ప్రభువాడు నీ కోసం నా కోసం రక్తం కాచి వెల చెల్లించి విమోచించి మనకు బాధ్యతలు ఒక్కొక్కరి ఒక బాధ్యతను మనకు అనుగ్రహించి మనల్ని అంటున్నాడు కదా చీకటిలోంచి మనల్ని పిలిచి మనకు బాధ్యత ఇస్తున్నాడు. అయితే మనం అవన్నీ రక్షించబడి కూడా వారు మనసుకొని కూడా బాప్తిసం తీసుకుని కూడా ప్రభుత్వాలలో పాల్గొంటూ కూడా ఈ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అని జాగ్రత్త. ఒక తలాంతు తీసుకున్న వారి వలె నువ్వు కూర్చోబెడుతున్నావు నీకు ఇచ్చినటువంటి రక్షణ నీకు ఇచ్చినటువంటి తలాంతులను కూర్చోబెడుతున్నావు అని అర్థం. ఆ యజమాని వచ్చిన అడిగితే నువ్వు ఏం చెప్పగలుగుతావు అంటే నీకు ఉదాహరణ చెప్తాను. రక్షణ ఇచ్చాడు దేవుడు. నేను ముగిస్తున్నాను. లోకములో చీకటిలో జీవిస్తున్న పాపంలో జీవిస్తున్న తనకు ఎవరో ఆయన రక్షణ సువార్తను వినిపించి ఎవరో దేవుని సువార్త ప్రకటిస్తే ఆమె మనసు మార్చుకొని ప్రభు మంచి దేవుడని నమ్మి ప్రభు ద్వారా రక్షణను నమ్మి పాప విమోచనను నమ్మి బాప్తిసం తీసుకొని రక్షణ పొంది రక్షణ పొందిన తర్వాత వీళ్ళ రాబట్టి దేవుడు ఇచ్చిన తలాంతని లోకము నుంచి వేరు చేసి రక్షణ అనే భాగ్యాన్ని తలాంతనిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రక్షణ అనే తలాంతనిచ్చాడు. ఇప్పుడు నీవు రక్షణ పొంది నీవు ఎలా ఉండాలి? మన లోకంలో కలిసిపోకుండా దేవుని మందిరానికి క్రమ ప్రకారం నడుచుకుంటూ ఉపవాస ప్రార్థనకు వస్తూ మధ్య కుటికలకు వస్తూ కదా ఆరాధనకు వస్తూ నీవు దేవునిలో నీ దేవుడు నీకు ఇచ్చిన రక్షణ జాగ్రత్తగా పట్టుకొని దేవుని వాక్యంలో విశ్వాసంలో ప్రార్థనలు దినదినం ఎదుగుతూ ఉండాలి. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా ఉన్నామనుకోండి రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని యొక్క ప్రణాళికలో నీవు జీవించకుండా ఆది అపోస్తలులలో రొట్టె విరుచుకున్నది ఎడదొక ప్రార్థన జీవితం సగ సహవాసంలో కూడా నడుచుకోకుండా నీ ఇష్టానుసారంగా ఉన్నామనుకోండి ఏం చేస్తారు? ఆ ఒక్క తలాంతు తీసుకున్న రీతిగా నిన్ను అనేక శ్రమలకు సాధన దేవుడికి స్తోత్రం. అలా కాకుండా రక్షణ విషయంలో రక్షణ పొందావు. దేవుడు ఒక తలాంతు ఇచ్చాడు. పిల్లలు గమనించండి, నువ్వు దినదిన మందిరంలో ఎదుగుతూ దేవుడు మరొక తలాంతు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి. హల్లెలూయా. అవును, నీ రక్షణను జాగ్రత్తగా కాపాడు, నీ పరిశుద్ధం జాగ్రత్తగా కాపాడు, నీ భక్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ మందిరానికి వచ్చి వాక్యాన్ని విని వాక్యము చేతను దీవించబడుతూ మందిరం చేతను దీవించబడుతుంది. పిల్లరా మరొక తలాంతుని ఇస్తాడు. ఆ తలాంతు ఏంటో చెప్పుకున్నా ఒక విశ్వం అన్బిలీవర్ బికేమ్ బిలీవర్. మొదలు నీవు అన్యురాలు దేవుడు నిన్ను రక్షించి ఒక బిలీవర్గా చేశాడు, రక్షణ ఇచ్చాడు. రక్షణ ద్వారా నిన్ను ప్రభు అన్నాడు ఒక విశ్వాసాన్ని పేరు పెట్టాడు. ఈ విశ్వాసంలో మందిరాల్లో ఎదుగుతున్నప్పుడు పాటలు పాడి దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పాటలు పాడే వారిలో నువ్వు నమ్మకంగా నీ నోటిని కాపాడుకుంటూ నీ జీవితాన్ని కాపాడుకుంటూ నీ రక్షణ కాపాడుకుంటూ భయభక్తులను కాపాడుకుంటూ కదా నీవు ఈ లోకంలో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు కొనసాగితే పిల్లగా పరిచారకురాలనేటువంటి వారిని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరిచారకురాలుగా నిన్ను తీర్చిదిద్దుతాడు. నమ్మకముగా ఉన్నావు కాబట్టి నమ్మకస్తులైన వారి దేవుని పరిచారకులు అవుతారని 101వ కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. ఒకసారి గమనించండి, నేను ముగిస్తున్నాను. 101వ కీర్తనలో 6వ వచనంలో నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుతున్నాను. దోషం నడుచువారు నాకు మోసం చేయబడి నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడేవాడు నా కన్ను ఎదుట నిలువడు. కాబట్టి అన్నిటిగా ఉన్నప్పుడు ప్రభు స్వార్థమైంది రక్షణని వాక్యాన్ని ఇచ్చాడు. రక్షించబడిన నిన్ను విశ్వాసి అని
తలాంతించాడు. విశ్వాసంలో నీవు క్రమంగా ప్రార్థనలో క్రమంలో వస్తూ తిరిగి వెలుగుతున్నప్పుడు నీకు పరిచారకుడిగా విలువల నుంచి పరిచారకుడిగా నీకు తలాంతిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఈ రీతిగా పరిచారకుడు అయిన తర్వాత తన శిష్యుడని పౌలు గారు తన తిమోతిని పరిచారకుడిగా వాడుకున్నాడు. ఆ తర్వాత చెప్పాడు దైవజనుడా. దేవునికి స్తోత్రం. దైవజనుడా తిమోతి మొదట నా కుమారుడు అన్నాడు, నా శిష్యుడు అన్నాడు, కుమారుడు అన్నాడు. కుమారుడు నుంచి పరిచారకుడు చేశాడు, పరిచారకుడు నుంచి దైవజనుడా అని పూజిస్తున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఇవి అనేక ఆత్మలను బోధించి బోధకుడిగా నేను చేస్తాను, నువ్వు కాపాడుకోడు. కానీ ఇచ్చిన తలాంతులను నీవు కూర్చోబెడితే ఇక్కడ ప్రభువారు ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి నిన్ను కొని నీకు నా గుణాలను మంచి సుగుణాలను ప్రచురించమంటే నువ్వు ప్రకటించుకుంటావు అంటే దాని పరిస్థితి పర్యావసరం ఏంటంటే శాప పరిస్థితి. ఆయన నామమును ప్రచురించే బిడ్డలుగా ఉంటారు. జనవరి గారు చేసిన ఆశ్చర్య కార్యాలు ఆయన కార్యాలను మనం ప్రకటించేవారిగా ఉంటారు. ఆయన కృపల గురించి మనం ప్రచురించేవారిగా ఉంటారు. ఆయన ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఆయన యొక్క మహత్కార్యాలు మహిమల గురించి ఆయన గొప్పతనం గురించి మనం ప్రచురించేవారిగా ఉండాలి. ఆశ్చర్య కార్యాల గురించి ప్రచురించేవారిగా ఉండాలి. 7వ అంటున్నాడు ఆయన భూలోకానికి తీర్పు తెచ్చడానికి రానయ్యున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉన్నది మనం ప్రకటించే వెలుగులో ఉండాలని దేవుడు చీకటి వచ్చిన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన గుణాతిశయములను ప్రచురించారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కానీ మనం మాత్రం అలాగా ఉండలేకపోతున్నాం. రక్షణ పొందిన దాని తలాంతులు తీసుకున్నాం కానీ సద్వినియోగం చేయలేకపోతున్నాం. రేపు ఒక దినాన తీర్పులో మనపడి నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ప్రభువారు తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని కొన్నది ఎందుకోసం మీరు అందరూ ఇప్పుడు చెప్పిన మాటలు నాతో పంచుకో. ఒకటి ఎందుకోసం ఆయన మనల్ని కొన్నాడు, ఎందుకోసం ఆయన మనల్ని రాజులని యాద సమూహం చేసే ఒకటి చెప్పాలి. వినిన మీరు కొన్ని మాటలు కొందరైనా చెప్పాలి. 7 మాటలు చెప్పారు. ఒకటి మైండ్ బాడీ పరిస్థితి మైండ్ చదువుకుంటున్నా మైండ్ ఒకటి ఆయన మంచి గుణాలను చదువుకున్న పిల్లలు ఏం చేస్తారు? మోటార్ తీసుకోవాలి. ఎంత మోడిఫై చేసి ఎంత తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసిన నాలుగు సరిపోతుంది. ఒకటి ఆయన గుణ లక్షణాలు, ఆయన మంచి సుగుణాలను, గుణాతిశయములు, అతిశయింపదగిన మంచి సుగుణాలు ప్రభువారికి ఉన్నాయి. అవి మనం అనేకులకు తెలియచేయాలి. అవి వచ్చే వారిని ఏంటి ఆయన మంచి సుగుణాలు మీకు తెలియజేస్తారు. రెండవది ఆయనకు మన జీవితకాలం అంతా ఆయన మనకు రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారు. దానిలోనే ఆయన నామం గొప్ప నామం అని, ఈ నామని రక్షణని మనం అనేకులకు ప్రచురించాలి, ప్రకటించాలి. మూడవది ఆయన మన జీవితంలో ఆ చేసిన ఆశ్చర్య కార్యాలు అనేకులకు తెలియచేయాలి, ప్రకటించాలి, ప్రచురించాలి. నాలుగవది ఆయన చూపిన మన ఎడల మంచితనం కాదు, కృప ద్వారా మనకు రక్షించాడు కాబట్టి ఆయన యొక్క కృపను గురించి మనం గానం చేయాలి. కృపల గురించి ఆయన స్వార్థను అనేకులకు, కృపా స్వార్థను అనేకులకు అందించాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశ్చర్య కార్యాలను నేర్చుకుని అనేకులు వాటిని అన్యులకు వాటిని చాటాలని దేవుడి వాక్యం మన దేవుడి స్తోత్రం. ఆ తర్వాత అంటున్నాడు ఆయన భూలోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడని. నీవు నేను అనేకులకు
రాక ప్రకటించాలి. తీర్పులు వాళ్ళని తీర్పులకు రాకుండా వాళ్ళని మనం తప్పించే బిడ్డలుగా అగ్నికి వెళ్లకుండా యాకోబు పత్రిక ఒక మాట చూపించి ముగిస్తాను. యాకోబు పత్రిక భక్తులైన యాకోబు రాసినటువంటి పత్రిక 20వ అధ్యాయం వచనం 23వ వచనం. ఎవడైనా వాక్యమున వినువాడైతే యాకోబు క్షమించాలి యూదా పత్రిక మొదటి అధ్యాయం ఒక అధ్యాయమే ఉంటుంది. 22వ వచనం 23వ వచనం చదువుకుందాం. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలోని నాగినట్లుగా చూపుడి, శరీర సంబంధమైన ప్రవర్తనకు ఏమాత్రం ముట్టుకోక అసహ్యుడి గురించి భయపడవాలని ఏంటంటే మనం కదా అగ్నిలోంచి కొందరిని లాగినట్టుగా బయటికి లాగే బిడ్డలుగా ఉండాలని, ఆయన పని చేసేవారుగా ఉండాలని దేవుడు తన రక్తం ఇచ్చిపోతాడు. ఎక్కడి నుంచి కొన్నాడంటే చీకటి నుంచి మనం కోరాడు, పాపం నుంచి మనం కోరాడు, విడిపించి ఆయన పని చేయాలి. మనమైతే ఆయన పని చేయలేకపోతే ఆయన సువార్త ప్రకటించలేదు. ఆయన గుణాతిశయములను మనం, ఆయన లక్షణాలను మనం పుచ్చుకోలేకపోతున్నాం, మనం ఆపాదించుకోలేకపోతున్నాం, ఈ నామం గొప్ప నామం అని ప్రచురించలేకపోతున్నాం, ఆయన కృపను గురించి ధ్యానించలేకపోతున్నాం, ఆయన కృపను సువార్తను ప్రకటించలేకపోతున్నాం, ఆయన చేసిన జన్మలాడు చేసిన కార్యాలను తెలియజేయలేకపోతున్నాం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేసిన వాటిని ప్రకటించలేకపోతున్నాం. ప్రియదేవుని బిడ్డ, ఈ రోజున పరిశుద్ధాత్మ చివరిగా ఆయన భూలోకానికి తీర్పు తీర్చడానికి రానయ్య ఉన్నాడు. ఆ తీర్పు తీర్చడానికి రానయ్య ఉన్నాడు నేను ప్రకటించాలని దేవుడు నువ్వు ఏర్పరచుకున్నాడు. స్తోత్రం ఏర్పరచుకుంటాడు. దేవుడు పని చేస్తావా? రక్షణ పొందిన నీవు అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తావు, అగ్నిలోంచి వారిని పొందని ప్రభు మార్గంలో తీసుకొస్తావు, నరకం నుంచి పొందని బయటికి రాగమని పరిశుద్ధాత్మ ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ రోజున మనకు ఆ బాధ్యత సంఘం మీద ఏర్పడేశాడు. సంఘమేమో ఉనికి నిద్రపోతూ ఉంది. విధుల్లో ఉన్న సంఘం ప్రాణం
ఇచ్చిన, రక్తం ఇచ్చిన, వెల ఇచ్చి నేను విమోచించిన, ఇంకా అర్థం కాని స్థితిలో ఏదే విలువైన వాటి మీద దృష్టి ఉంచున్నాయి. ఇక్కడైనా సరి చేసుకున్నాం. నీకోసము రక్తం ఇచ్చి అమూల్యమైన రక్తం చేత నిర్దోషులు నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచించబడ్డారని ఆయన మాట్లాడుతున్నారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి వెల ఇచ్చి కొన్నారని మాట్లాడుతున్నారు. మీ దేహంతో దేవుని మహిమపరచండి అని మాట్లాడుతున్నారు. మీరు దేవుని ఆలయము, మీరు మీ సొత్తు కాదు, జాగ్రత్త అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన వారి గుణాతిశయములు, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క మంచి లక్షణాలను నీవు ఆపాదించుకోవాలి. ఆ మంచి లక్షణాలను అనేకులకు చాటాలి. యేసే మంచి దేవుడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన ద్వారానే రక్షణని నీవు ప్రకటించాలి. రెండవది ఆయన నామమే ఉన్నతమైనది. ఆయన నామములో రక్షణ, మరి ఏ నామమున రక్షణ లేదని నీవు అనేకులకు చాటాలి, అనేకులకు స్వార్థ ప్రకటించాలి. మూడవది జనులలో ఆయన చేసిన గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములను నీవు చాటే బిడ్డగా, ప్రచురించే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నేను కొన్నాడు. నాలుగవది ఆయన కృపను గురించి, ఆయన విశ్వాసం గురించి 10 వందల స్వరమండలములో ప్రచురించాలి, కృపను ధ్యానించాలి, కృపను గురించి పాడాలి, కృపను గురించి నీవు ప్రకటించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఐదవది బిడ్డ దేవుడు చేసిన అన్య జనులలో ఆయన యొక్క ఆ కార్యాలను గురించి, ఆశ్చర్య కార్యాలను గురించి ప్రచురించమంటున్నాడు. ప్రకటిస్తున్నావా? 6వది కూడా గమనించండి. ఆయన ఏం చేయలేదు, భూలోకానికి తీర్పు తీర్చాలి. ఆయన రామయ్యన్నాడు, తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. జాగ్రత్త, నీవు జాగ్రత్త, అనేకులను జాగ్రత్త పరచమని దేవుడు కోరుకుంటున్నాడు. అగ్నిలోంచి కొందరు జాగ్రత్తగా బయటికి రాగమని ఆయన నిన్ను రక్తమిచ్చి పరిశుద్ధ జనాంగముగాను, సొత్తైన ప్రజగాను, రాజుల న్యాయసమముగాను దేవుని ప్రజగా చేసుకుని ఆయన నిన్ను కొన్నాడు. ఇంకా దాస్యములకు పెడతావా? ఇంకా లోకులకు పెడతావా? ఇచ్చిన రక్షణను తలాంతరం కోల్పోతావా? ఇదిగో ఒక తలాంతం ఇస్తున్నాడు, ఎలాగ పుచ్చిపెట్టాడు. నీకు ఇచ్చినటువంటి ఈ కృపను ఆయన మంచి లక్షణాలను ప్రచురిద్దాం. ఈ నామమునందు లక్షణాలు ప్రకటిద్దాం. ఆయన గొప్ప కార్యాలను ప్రకటిద్దాం. ఆయన కృపను గురించి ప్రకటిద్దాం. ఆయన విశ్వాసాన్ని ప్రచురిద్దాం. ఆయన ఆశ్చర్య కార్యముల గురించి ఈ లోకంలో చాటుదాం. ఆయన రానయ్యన్నాడు, తీర్పు తీర్చనయ్యన్నాడని నీవు సిద్ధపడి అనేకులను సిద్ధపరచుదాం. రానయ్యన్నాడు, రానయ్యన్నాడు అనేకులకు చాటబిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాడు. సిద్ధమాయని నిర్లక్ష్యంగా ఉండవా? నీ వారి పరిమితి ఆత్మలు నాకు తెలుస్తావా? అలా కాదు బిడ్డ, నీకోసం తన ప్రాణం ఇచ్చి నిలుపుకుంటాడు. ఇకనైనా సరి చేస్తూ, ఇకనైనా లోకాన్ని కోరుకున్నా, లోకాశలో పడడమా, ప్రభుత్వాన్ని కొన్నాడు. నీకు సొత్తు కాదు, నీ సంసారం నడవడు, ప్రభు చిత్తానుసారంగా నీకు నడుచుకోవాలి. దేవుని ఆలయంలో ఉండి దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. దేవునితో దేవుని మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలి. దేవుడి కోరుకుంటున్నాడు. ప్రభు సహాయం చేయండి. ఈ మహిమను కొనియాడే శక్తిని మాకు దయచేయండి. ఘనత మహిమ ప్రభువుని యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చుట్టం బిడ్డలుగా ఆమేన్. చుట్టం అందరూ బిడ్డలుగా ఆమేన్. శత్రుపైకి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.